పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీ సన్నిధిలో మమ్మల్ని బలపరచండి. నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. వినే చెవులు, గ్రహించే హృదయం, చూచే కన్ను మాకు అనుగ్రహించండి. యేసు అతి పరిశుద్ధ నామమున ముందు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక, మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. పౌలు ఎవరికి రాస్తున్నాడు? ఇది 1వ అధ్యాయం 1వ వచనం. ఎవరికి రాస్తున్నాడు? ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు, అధ్యక్షులకును, మార్మన్స్ పొందిన వాళ్ళు, అలాగే సేవలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు. మార్మన్స్ పొందిన తర్వాత ఎలా ఉండాలి, అనేక మంది ఎలా ఉండాలో తెలియక వారు గురిటితనములో, వెర్రితనములో ముందుకు సాగకుండా తమ ఇష్టానుసారంగా జీవించి మేము బాగానే ఉన్నాం అనుకుంటున్నారు. ఒక మనిషి పుట్టినప్పుడు ఎలా ఉంటాడో ప్రతిదీ నేర్చుకోవాలి. ఆహారం పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆహారం పెడతారు తల్లులు. ఆ తర్వాత అర్థమవుతుంది ఎట్లాగా తనంతట తాను తినాలి, కొంత నేర్చుకోవాలి. సో నేర్చుకునే వాళ్ళుగా ఉండి తమంతట తాము బ్రతకడం వారు మొదలు పెడతారు. ఎట్లా బ్రతకాలని కూడా వాడు నేర్పిస్తారు, ఎట్లా జీవించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు. అలాగే స్టూడెంట్ 1వ తరగతిలో జాయిన్ అయిన తర్వాత ఒకేసారి అతనికి అన్నీ వచ్చాయి. ఒక్కొక్కటి హోంవర్క్ చేసుకోవాలి, నేర్చుకోవాలి. వాళ్ళు చెప్పింది చంటి పిల్లలకు కూడా వాళ్ళు హోంవర్క్ ఇస్తారు, ఏం చేయాలి. అలా నేర్చుకుంటేనే జ్ఞానంగా ఉండేటి తల్లిదండ్రులు ఏం చేస్తారు, రోజు టీచర్ ఏం చెప్పింది అని అడిగి వాళ్ళు వర్క్ బుక్లు చూసి ఏమి నెక్స్ట్ డే వచ్చేటప్పుడు రాసుకొని రావాలో, చదువుకొని రావాలో దాంట్లో ఉంటుంది, డైరీస్ ఉంటాయి. అది నేర్పించి, చదివించి, రాయించి పంపిస్తారు. ఇక్కడ ఏమన్నాడంటే లేనప్పుడు కూడా ఎలాగా ఉండాలంటారు? భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. నీ హోంవర్క్ ఇది, హోంవర్క్, రోజు హోంవర్క్. భయముతో వణుకుతో నీ సొంత రక్షణను నీవు కొనసాగించుకోవాలి, అంతే. దేవుడు నీకు ఉచితమైన కృప చొప్పున రక్షణ ఇచ్చాడు. నీ యొక్క కార్యం వలన, ఏదో కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేసుకున్నందువలన, నీకున్న జ్ఞానం వలన నువ్వు రక్షణ నడిపించబడలేదు, నీకు రక్షణ పొందలేదు. ఉచితమైన కృప చొప్పున ఆయన తన యొక్క కార్యము, తన యొక్క జ్ఞానము చేత తన కుమారుని లోకాన్ని పంపించి శిలువ మరణము చేత, ఆ శిలువలో ఆయన సమాప్తమాయను అనే దాని ద్వారా నీ సొంత రక్షణను నీకు ఇచ్చాడు. పనిని కొనసాగించాడు. ఇప్పుడు కొనసాగించి ఫినిష్ చేశాడు ఆయన. నీవు చేయవలసింది ఏంటంటే దానిని కొనసాగించాడు. దానిని కొనసాగించే బాధ్యత నీకు ఇచ్చినటువంటి దానిని నువ్వు చేసుకోకపోతే నువ్వు ఏమవుతున్నావు? నీ బతుకే గందరగోళం అయిపోతుంది. నీ జీవితం అంతా కూడా నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయన యొక్క స్వరూపంలోనికి నువ్వు రావాలి. నీ హోంవర్క్ చేసుకున్నట్టు ద్వారా ఆత్మీయంగా దేవుడు నీకు ఇచ్చినటువంటి పాఠాలు, రోజు దేవుడు నీకు ఇస్తున్న పాఠాలు విరిగి నలిగిన హృదయంతో ఆయన స్వరూపంలోకి వచ్చే వరకు కూడా నువ్వు వర్కౌట్ చేసుకోవాల్సింది. అదైనా భయం తీసేసుకున్నావంటే అసలు నువ్వేం నేర్చుకోలేను. ఆయన అంత అంతరంగంలో నీకు చేసి పెడతాడు. ఆయన నీకు నూతన హృదయం ఇస్తాడు, నూతన స్వభావం ఇస్తాడు, నీ నైజంనంతను కూడా మారుస్తాడు. ఆయన నేనే చేస్తున్నాను అంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో 25వ వచనం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లు. మీ మీద దేవుని యొక్క ఆత్మను పంపిస్తాను, మీ మీద శుద్ధ జలము చల్లు. మానవుని హృదయం ప్రతిరోజు కూడా తిరగబడుతుంది. నీ ఇష్టాన్ని నెరవేర్చుకో. వాడికి వెళ్ళాలి, సరే వెళ్ళిపోవాలి, మూట ముళ్ళు వెంటనే కట్టుకోవాలి, వెళ్ళిపోవాలి. అది దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకొని దేవాన్ని నువ్వు నడిపిస్తున్నావా లేదా అని అడిగి, ఇదేంటంటే మనమే ఎప్పుడు తిరగబడతా ఉంది. ఈ స్వభావం ఏంటంటే ఎప్పుడు తిరగబడుతుంది. ఆత్మ జీవితమునకు తిరగబడుతుంది. నీ పాత పద్ధతిలో వెళ్ళిపో. ఏంటి ఇదంతా కొత్త
అని మాట మాటికి నిన్ను లోబరుచుకుంటూ ఉంటుంది. నీ అపవిత్రత యావత్తును పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. ఎందుకు? ఇంతకుముందు విగ్రహముల ద్వారా అపవిత్రత వచ్చింది. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు విగ్రహం పాతకాలంలో నీ యొక్క పాపముతో చెరలాడవు కనుక దానివల్ల మనకు అపవిత్రత అంటుకున్నది. ఆయన ఏమంటున్నాడు? ఆ అపవిత్రతను కూడా నేను తీసివేస్తాను, నూతన హృదయం మీకు ఇచ్చేదను. ఆయన ఇస్తాడు నీకు. దాని కొరకే బ్రతిమలాడుకోవాలి, దీనురాలుగా ఉండాలి. నా అంతటా నేను చేసుకోలేను ప్రభు, నా యొక్క రక్షణను కొనసాగించుకోవడానికి నాకు శక్తి లేదు అని బ్రతిమాలుకోవాలి. అన్నీ తెలిసినట్లే మాట్లాడతారు. ఎప్పటి నుంచో నాకు అన్నీ తెలుసు, మనల్ని మనం కట్టుకోవట్లేదు, ఇతరులకు చెప్తాం. అందుకని మీ సొంత రక్షణ అంటున్నాడు. ఎవరి రక్షణ కొరకు దానిని కొనసాగించుకోవడానికి దేవుని సన్నిధిలోనికి ప్రతి దినము వెళ్ళి నా పరిస్థితి ఎలా ఉంది, నూతన స్వభావము మీకు కలగజేసేది. స్వభావము నైజము పోదు, అంత త్వరగా పోదు. నైజం మనకున్నటువంటి పాత నైజము పోదు. మరలా అక్కడికి తీసుకొస్తాం. మరలా అదే నైజం. మరలా ఇంతకుముందు ఏ నైజం ఉందో ఆ నైజం నన్ను మర్చిపోయావా అంటది. ఆ నైజం, ఆ స్వభావం, నూతన స్వభావాన్ని ఇస్తానంటున్నాడు. ఇది నీ పని కాదు అది. కానీ ఆయన సందరూ కూర్చుంటే ప్రభు నన్ను చెయ్యి అంటే ఒక బండరాయిని తీసుకొని చెక్కడం మొదలుపెట్టాడు. కానీ మనం ప్రతి దినము చెక్కడానికి అనుమతి ఇవ్వాలి. ప్రతి దినం చెక్తాడు ఆయన. అటు ఇటు వెళ్తున్నప్పుడు మనం చెక్కలేడు ఆయన. నువ్వు ఎక్కడ అటు వెళ్తే ఇటు వెళ్ళి ఎటు వెళ్ళిపోయి ఏదో చేసేసి అది కాదు. ఆయన చిత్తంలో ఆయన దగ్గర సన్నిధిలో ఉంటే ఆయన చెక్కడానికి మనం అనుమతిస్తున్నాం అన్నమాట. అది కాకుండా నా అంతటా నేను చేసేసుకుంటానంటే, ఎందుకంటే 1 యోహాను 3:2 ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమవుదో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఇంకా మనం చెక్కబడలేదు. అది కొంచెం కూడా చెక్కబడలేదు. ఆయన చెక్కడం ప్రారంభించి బండ నుంచి తీశాడంతే. ఆయన చెక్కడానికి ఆయన దగ్గర కూర్చుని చెక్కుతూ మొదలు పెడతాడు. ఒక ముక్కుకు కూడా వచ్చి ఉండదు. కన్ను చెక్కాలి, చెవుని చెక్కాలి. మీకు ఎంతకాలం అవుతాయి నీ బాగంతా వచ్చి లాస్ట్కి వచ్చే వరకు కూడా సరైనటువంటి ఒక శిల్పంగా, ఒక ఆకారంగా, ఒక చక్క మహత్తరమైనటువంటి అందమైనటువంటి పని, శిల్పకారుని యొక్క పని జరిగించాలంటే ఆయన దగ్గర ఉండాలి, కూర్చోవాలి. మనంతట మనం అటు వెళ్ళిపోయి మనంతట ఎలా తోస్తుందాక అలా వెళ్ళిపోతాం. సరిగ్గా మనసు వచ్చింది, రాత్రి అంతా అదే కళ వచ్చింది, కలొస్తే వెళ్ళిపోవటమేనా? ఎంత చెక్కబడాలి ఒక శిల్పాన్ని చెక్కాలంటే. కనుక మనము పేతురుని ఎంత చెక్కవలసి వచ్చింది, అంత పశ్చాత్తాపడ్డాడు. నా ప్రభా అని పశ్చాత్తాపడ్డాడు. ఆయన అప్పగించిన తర్వాత కోడి కొయ్యగానే అయ్యో అని పశ్చాత్తాపడి ఏడ్చాడు. ఏడ్చినవాడు ఎలా ఉండాలి? ఓ చోట కూర్చొని నాకు నేర్పడ ప్రభు అని చెప్పాలి. అప్పటికప్పుడే వల తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇది ఒక అలవాటు అండి. చేపలు పట్టే వాళ్ళకి అలవాటు ఏంటి? ప్రతిరోజు ఉదయం లేవగానే ఏం చేస్తారు? ఏం పట్టుకుంటారు? వల. అదేంటది? నైజం. మర్చిపోయాడు. నేను మారుమనసు పొందాను, నేను పశ్చాత్తాపడ్డాను, ఇప్పుడు చాలా లోతుగా పశ్చాత్తాపడ్డాను, అంతా మర్చిపోయి ఆ నైజం మరలా వెళ్ళిపోవటం, సముద్రం మీదకి వెళ్ళిపోవటం, అదొక నైజం. సో నీ నైజం ఏంటో నువ్వు తెలుసుకోకపోతే వెళ్ళిపోతున్నట్టే అక్కడ యేసయ్య ఏం చేశారంటే ఒక్క చేప పడిన వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు రాత్రి అంతా శ్రమ పడ్డాం కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. కనుక ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అసలు అతడు హీ వాజ్ ఎ గ్రేట్ ఫిషర్ మ్యాన్, చాలా ప్రావీణ్యత కలిగినటువంటి చేపలు పట్టే జాలరి. అతని యొక్క నైజాన్ని వెరగొట్టాడు అక్కడ రాత్రి. అతని యొక్క స్వభావాన్ని వెరగొట్టి పడేసాడు. అది ఒక్క చేప పడినవ్వలేదు. సో నీవు ఆయన మీద డిపెండ్ అవ్వకుండా, ఆయన మీద ఆధారపడకుండా, గత దినములలో నీకు వచ్చినటువంటి ఫెయిల్యూర్స్ అన్నీ కూర్చొని ఆలోచించడానికి బదులుగా కొంచెం ఊపిరేస్తే పాత నైజం దాడి చేస్తుంది. ఇప్పుడు నేను బాగున్నాను, వెళ్ళిపోతాను, ఏదైనా చేసేస్తాను అలాగనుకున్నాడు. అయిపోయింది, నేను పశ్చాత్తాపడ్డాను, కొడుకు వచ్చింది, అయిపోయింది, పశ్చాత్తాపడ్డాను, చాలా పశ్చాత్తాపడ్డాను, ఎంతో దుఃఖపడ్డాను, అయిపోయింది నా సన్నది. ఇప్పుడు మళ్ళీ పాత నైజం వెంటనే
అన్నీ సరే అయిపోయాను. నో, ఆయన మీద డిపెండ్ అవ్వాలి అనే రీతిగా దేవుడు అతనిని ఏం చేశాడంటే విరగొట్టాడు. అంతే, పూర్తిగా విరగొట్టేశాడు. ఎన్ని గంటలు వల వేస్తున్నా ఒక్క చేప కూడా పడకుండా దేవుని యొక్క ఆత్మ పనిచేస్తున్నాడు. యేసయ్య అనుకుంటున్నాడు, ఇతనిని నేను విరగొట్టాలి. అతను పరిస్థితి ఎలా ఉంది, చదువుకుంటే దిగంబరత్వంలోకి వచ్చేసాడు. అంతే, బట్టలు కూడా సరిగ్గా కట్టుకోకుండా ఉన్నాడు. ఎటువంటి పరిస్థితులకు వచ్చేసాడు చూడండి. యేసు అని తెలుసుకోగానే పై వస్త్రం వేసుకున్నాడు. దిగసారిపోతే ఇట్లకి తయారవుతాం మనకు తెలియదు. వాళ్ళకి ఏమి నేర్పించాడు దేవుడు? అక్కడేమో ఆయన నీ చిత్తమే జరుగును కాక ఆయన కన్నీటితో ప్రార్థన చేసుకున్నాడు. వీళ్ళేమో నిద్రపోతున్నారు. ఆయన ఏం ప్రార్థన చేసేవాడు వినలేదు. అసలు దేవుని చిత్తముని తెలుసుకోవాలని వాళ్ళకి నేర్పించాడు. పరలోక ప్రార్థనలు ఏమి నేర్పించాడు? నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు వాళ్ళకి నేర్పించాడు. ప్రార్థనలో ఏమైనా ప్రార్థన చేశాడా? ప్రభా నేను వెళ్ళనా అని ప్రార్థన చేశాడా? లేదు. ఆ పాత నైజం పట్టుకొని ఏదంటే అది చేసేయటమే. నాకు ఇప్పుడు శక్తి వచ్చేసింది, నేను పశ్చాత్తాపడిపోయాను కనుక నేను మామూలుగా చేపల్లో పట్టేసేసి దేవుని సేవలోనే తోడ్పడతాను. సొంత చిత్తం. ఈ పాత నైజము అకస్మాత్తుగా నేను దాడి చేస్తుందంటే విరగొట్టి పడేసాడంతే. ఎలా విరగొట్టాడంటే నీ కుడి ప్రక్కన వాళ్ళయిందని. నాకు అన్నీ తెలుసు అనుకున్నాడు. దేవుడు చెప్పిన తర్వాత తగ్గించుకొని ఫస్ట్లో వచ్చినప్పుడు సాష్టాంగపడ్డాడు. ఇప్పుడు కూడా పూర్తిగా వణికించి పడేసాడంతే దేవుడు. ఎలా చేశాడంటే వాళ్ళు పట్టిన చేపలతో ఏమైనా తినాలనుకుంటే ముందే వేసే చేపలు ఫ్రై చేసి పెట్టాడు. అక్కడ వచ్చి భోజనం చేయండి అన్నాడు. ఆ దెబ్బకి తన యొక్క నైజం అంతా విరిగిపోయింది. అంతే, నా అంతటా నేను చేసి ఏదో చేయాలనుకున్నాను కానీ విరగొట్టి దీనునిగా చేశాడు. సోదరులారా, పాత నైజం ఏంటి మనది? అది కనుక్కోవాలి. వాట్ ఈస్ యువర్ ఓల్డ్ నేచర్? నీ యొక్క పాత నైజం ఏంటి? దానికి అకస్మాత్తుగా నువ్వు జాగ్రత్తగా లేకపోతే ఆయన ఇస్తున్నట్టు హోంవర్క్ ప్రతిరోజు ఉదయం ఆయన సాయంత్రం ఒంటరి ప్రార్థన చేసుకోమని అడుగుతాను. ఎవడైనాను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతనమైన సృష్టి. ఇప్పుడేమంటున్నాడంటే పేతురు బాగా లెసన్స్ నేర్చుకున్నాడు. ఆ లెసనే తన చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్తా ఉన్నాడు. ఈయన ఒక్కోసారి జైల్లో ఉండేవాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక జైల్లోనే కూర్చొని రాశాడు. ఇప్పుడు నేను మీతో ఉన్నప్పుడు ఇలాగన్నీ మీకు చెప్పేవాడిని. నేను ఉన్నప్పుడు చాలా భయభక్తులతోనే ఉన్నట్లుగా ఉన్నారు, కానీ నేను లేనప్పుడు మరీ ఎక్కువగా భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి. కంటిన్యూ, ప్రతి దినం కూడా మీ సొంత రక్షణను కొనసాగించండి. వర్కౌట్, డైలీ వర్క్. ఇట్స్ ఏ డైలీ వర్క్. ప్రతిరోజు నేర్చుకునేది. యు ఆర్ ఏ స్టూడెంట్. నీ ఒక విద్యార్థివి అండ్ యు ఆర్ ది స్టూడెంట్ ఆఫ్ ద బైబుల్. ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడు. సో నీతో దేవుడు మాట్లాడిన మాటను నువ్వేం చేస్తున్నావు? రోజు ఆయన మాట తీసుకోలేదా? ఆయన నిన్ను వదిలిపెట్టేస్తాడు. ఆయన విలువైనటువంటి మాటలు నువ్వు లెక్క చేయకపోతే ఆయన నీతోడు ఎలా మాట్లాడతాడు? అందుకే అడుగుతా, నీతోడు దేవుడు ఏం మాట్లాడాడు? నాతో మాట్లాడట్లేదు. అసలు ఎందుకు నీతో మాట్లాడాలి? మాటకి ఎంత విలువ ఉంది ఆయన యొక్క మాటకు. ఒక మాట పలానది కలుగును గాక అంటే కలిగినవి, పక్షులు కలుగును గాక అంత శక్తి ఉంది ఆయన మాట. జలచరములు కలుగును గాక అంత శక్తి ఉంది. అయిపోయినాయి. అంత శక్తిగల మాట నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు లెక్క చేయకుండా ఉంటే నీతో ఎందుకు మాట్లాడతాడైనా? నువ్వేమనుకున్నావు? నాకేం మాట్లాడతలేదని అంటున్నావు. యు ఆర్ హిపోక్రెట్. నువ్వు వేషధారు. నువ్వు ఫస్ట్ మాట్లాడిన మాట పక్కన పెడుతున్నావు. నువ్వేం చెప్తే అదే చేస్తాను అనే రీతిగా వెళ్ళటం లేదు. బాబు ఇలా చెప్తే నేను బీదే చూపించలేను కనుక నేను బైబిల్ తెరవను, అసలు అడగను, ఏమీ చేయను. నీతో ఎందుకు మాట్లాడు అసలు ఆయన? నువ్వు చాలా గనురాలమైన ఆయన నీతో మాట్లాడాలా? అంత శక్తిగల మాట అది. ఇంతకుముందు నీతో మాట్లాడే ఫస్ట్ నుంచి మాట్లాడుతున్న మాటలు ఏం చేసావు? సో సంవత్సరం అంతా నువ్వు అసలు ఆయన సన్నిధిలోకి వెళ్ళకుండా, ఆయన మాట వినకుండా, ఆఖరి రోజున ఎగ్జామ్ నువ్వు ఫెయిల్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్తో డీల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి టీచర్లు వాళ్ళు ఏం చేస్తారంటే దగ్గరుండి నేర్పిస్తారు.
నిన్న చెప్పింది ఎందుకు చేయలేదని కఠినంగా మాట్లాడి వాళ్ళు చేసేటట్లు చేస్తారు. అలాగే నీవు ఏం చేయాలా? ఒక స్టూడెంట్గా దేవుని దగ్గరికి వెళ్ళి నిన్న మీరు చెప్పింది నాకు ఏం అర్థం కావట్లేదు, లేకుండా దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళి వచ్చిన వాక్యం నాకు ఏం అర్థం కావట్లేదు అని ఏదైనా వర్కౌట్ చేస్తున్నావా? వర్కౌట్ యువర్ సాల్వేషన్. నీ యొక్క రక్షణను కొనసాగించాలి. రోజు ఆయన సందులోకి వెళ్ళాలి. రోజు ఆయన నీతో మాట్లాడతాడు. నీవు నిన్న చెప్పినటువంటి పాఠాన్ని విధేయత చూపిస్తే రెండవ మాట మాట్లాడతాడు. ప్రతి మాట వలన అంటే రోజు మాట్లాడే మాటలు, ఈ మాటలను నీవు అజాగ్రత్తగా వించి లేకుండా అసలు లెక్కే చేయకుండా ఉంటే ఎలా మాట్లాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 7వ వచనంలో ఏం మాట్లాడాడు? మనుషుల పోలికగా పుట్టి. యేసు గురించి ఏం మాట్లాడాడంటే ఆయన మనుషుల పోలికగా పుట్టనవసరం లేదు. ఆయన ఎందుకు నీ కొరకు పుట్టాడు. ఆయన నేను రక్షించాలని. ఆయన దైవస్వరూపి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని. ఇదంతా మళ్ళీ గమనించమంటున్నాడు. అంతే ఎందుకు ఉత్తరం రాశాడు మీరు గమనించుకోండి. ఆయన దాసుని రూపమును ధరించుకున్నాడు. అంతే, కావలసుకొని ధరించుకున్నాడు. తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. రిక్తునిగా చేసుకున్నాడు, ఏమీ లేని మడుగు చేసి. సో ఈ పాఠం ఎక్కడ ఏమి నేర్చుకున్నాను? ఆయన ఇలాగ చేసుకున్నాడు అని వాళ్ళకి చెప్తున్నాడు. ఆయన ఎలా విధేయత చూపించాడు తన తండ్రికి అన్నీ చెప్తున్నాడు. ఆయన రిక్తునిగా చేసుకున్నాడు కనుక నీ సొంత రక్షణ కొనసాగించుకోవాలంటే ముందు ఆయనను ఎదురుకుండా పెట్టుకోవయ్యా బాబు అని. ఆయన యొక్క జీవితాన్ని, ఆయన యొక్క విధేయతను, ఆయన యొక్క దీనత్వమును ముందు పెట్టుకో అని చెప్తున్నాడు అన్నమాట. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక. అది నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ. నేను మీతో లేని, ఇప్పుడు దేవుని సేవకుడు ఉన్నప్పుడు భక్తితో ఉంటాం. గవుక్కన కనపడ్డాడంటే వందనాలు చెప్తాం. అరే చెప్పావు కదా ఏ బాబు మళ్ళీ ఎందుకు వందనాలు చెప్తామంటే చాలా భయమండి మీరు అంటే. సో ఈ సేవకుడు కొంతకాలం జైలుకి వెళ్ళాడు అనుకోండి. సో అప్పుడు ఎలా ఉంటాము? భక్తి కొంచెం నెమ్మది భక్తి పోతుంది. 9వ అధ్యాయం సామెతల గ్రంథం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. కొంతమంది దెయ్యాలకు భయపడతారు, యెహోవాకు భయపడకుండా. ఎందుకు అన్యాచారములను వెంబడించొద్దంటాం? అన్యాచారం అంటే ఏంటి? వాళ్ళు దేనికి భయపడతారు? దేవునికి కాదు వాళ్ళు భయపడేది, దయ్యాలకు భయపడతారు. అందుకు అన్యాచారం వద్దంటారు. లోపలికి చీకటి వచ్చేస్తాయేమో అని ఏదో అక్కడ వేలాడేస్తారు. వాళ్ళు ఆల్రెడీ లోపల ఉన్నాయి, ముందే వెళ్ళిపోయి ఉన్నాయి అక్కడ. అంటే ఇది కట్టినందువల్ల వచ్చే చీకటి ఆగిపోతాయా? అది అజ్ఞానం. వాళ్ళు దేనికి భయపడుతున్నారు? దయ్యాలకు భయపడుతున్నారు. ఎవరు ఏదో చేశారు భయపడిపోతారు, అది అన్యులు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభు నమ్ముకున్నాం అంటున్నారు, కానీ వాళ్ళు ఎలా భయపడుతున్నారో వీళ్ళు అలాగే భయపడుతున్నారు. సో మీ సొంత రక్షణ అంటున్నాడు ఆయన. అంటే నీది, ఈ హృదయం నీది, ఇది నీ భూమి, ఈ భూమిని నీవు దున్నుకోవాలి. సో నాగలి ఎందుకు అక్కడ పెడతాను? దున్నండి అనే మాట ఎందుకున్నది? దేంతో దున్నుతాం మనం? యేసయ్య కూడా నాగలనే మాట్లాడాడు. నాగలి అంటే ఏంటంటే అది ఆగిపోయేది కాదు, సాగిపోయేది. ఎవరి భూమి ఎవరి నాగలి? నీ నాగలి నీదే, నీ భూమి నీది. నీ భూమిని రోజు ఎంత దున్నుతున్నావు అది గమనించుకోవాలి. అసలు దున్నుతున్నావా లేదా? నాగలు తీసి అతను పడేసావా? నాగలు పట్టుకున్నప్పుడు, ఆ దున్నుతున్నప్పుడు, ఆ భూమి బ్రద్దలవుతున్నప్పుడు, అటు ఇటు బీడు బారిపోయిన భూమి నెర విడిచినప్పుడు ఆ భూమికి కష్టం వస్తుంది అనుకోండి, బాధ కలుగుతుంది. ఆ నాగలి పడగానే బాధ కలుగుతుంది. అలాగే నీ హృదయానికి బాధ కలుగుతుంది. అది రోజు దున్నుకోవాలి. ఎందుకంటే నిన్న దేవుడు వద్దన్న పని ఈరోజు మళ్ళీ చేసావు. దున్నుకుంటేనే బాధ కలుగుతుంది. బాధ కలుగుతున్నప్పుడు ఏడుపు వస్తుంది. నీకెందుకు ఏడుపు రావట్లేదంటే సరిగా దున్నట్లేదు కనుక. నీ భూమిని నువ్వు దున్నుకున్నప్పుడు, నీ హృదయాన్ని నువ్వు దున్నుకున్నప్పుడు విరిగి నలిగిన హృదయంతో ఉంటావు. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయాను కోత మీరు కోయుడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు
ఇది వరకు ఎన్నడూను దున్నని బీడు భూమిని ఇది వరకు ఎన్నడను దున్నని బీడు భూమిని దున్నండి, మిమ్మల్ని మేము దుఃఖపరుచుకోనండి. చేయొద్దనే పని అదే చేస్తున్నాం, చేయొద్దనే పని అదే చేస్తున్నాం. నిజంగా నాగలి పెట్టి ఆ అవిధేయతలని రోళ్ళని తీసాతలు పడేసేటప్పుడు నీ హృదయం చేల్చబడుతుంది, అందుకు ఏడుస్తారు. ఆ ఏడుపు నీరు రావట్లేదంటే దేవుని ఆత్మలో పనిచేస్తున్నప్పుడు నువ్వు దున్నుతున్నప్పుడు అయ్యో ఈ లెసన్ ఎన్నిసార్లు చెప్పినా సరే నేను సరిగ్గా చేయట్లేదు, దానికి వేయవలసినట్టు సూత్రం వేయట్లేదు. సూత్రం ఉంది కానీ సూత్రం వేయట్లేదు, నువ్వు చెప్పింది నువ్వు చేయట్లేదు కనుక నీ దుఃఖంతో ఉంటావు, ఏడుస్తూ ఉంటావు. ఎందుకు పశ్చాత్తాపడే వాళ్ళు ఏడుస్తారు? ఆ దున్నుతున్నప్పుడు నాగలి ఆ కొన తగలగానే అది చీల్తా ఉన్నప్పుడు ఎంత బాధ ఉంటుందో అంత బాధ నీకు వస్తుంది. నిజంగానే నీ హృదయాన్ని అందుకు దున్నండి అంటున్నాడు. మీ బీడు భూమి మీరు దున్నుకోండి. వర్కౌట్ యువర్ సాల్వేషన్, దట్ ఈస్ యువర్ వర్క్. అలాగా చేర్చబడినప్పుడు ఆయన స్వరూపంలోనికి వస్తావు. చేర్చబడ్డమంటే నువ్వు లోపల విత్తనం వేయడంటే నువ్వు దున్నకుండా విత్తనం వేసేస్తే ఎట్లాగా పంట వస్తుంది. మీరు పంట కొయ్యండి అంటున్నాడు, పంట రావట్లేదు. విత్తనాలు వేస్తున్నావు, పంట రావట్లేదు, అసలు చేయట్లేదు. ఏముందంటే దున్నండి. నువ్వు ఎక్కడ అవిధేయత చూపించావో ఒప్పుకొని సరిచేసి దాన్ని ఏమేమి జరిగించాలో ఏది జరిగించకుండా ఉంటే విత్తనం వేసి నీకు ప్రయోజనం ఏమిటి? ఏం ప్రయోజనం లేదు. వాక్యం చెప్తున్నప్పుడు నేను సరి చేసుకోలేని మనసు నీకు లేకపోతే ఎట్లా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు దాన్ని చూసుకొని దాన్ని పశ్చాత్తాపడి ప్రభువాని దానికి కష్టమే. ఎంతవరకు నీ హ్యాబిట్ని, నీ చెడు హ్యాబిట్ని మార్చుకోవడం కష్టమే. ఇతరుల దగ్గరికి వెళ్ళి నీవు సమాధానం పడడం కష్టమే. అది దున్నినట్టే. ఏదైనా తిరిగి చేయవలసింది వెళ్ళేసి ఇది నా వస్తువు కాదు అని తిరిగి చేయడం కష్టమే. నీవు మానమన్న అలవాటును మానుకోవడం కష్టమే. నీకు అలవాటు అయిపోయినటువంటి ఉద్యోగాన్ని నీవు దాన్ని మానటం కష్టమే. ఏదైనా నీ యొక్క అలవాట్లు మార్చుకోవాలంటే ఆహా నువ్వు భక్తిపరాలు అయిపోతున్నావా అని అంటున్నప్పుడు ఆ మాటలు వినడం అనుభవించడం కష్టమే. కొంత నష్టం నీకు వచ్చేటటువంటి ఆదాయం పోతున్నప్పుడు అనుభవించడం కష్టమే. అదే దున్నటువంటి నీకు కష్టం వద్దంటావు, కన్నీరు వద్దంటావు, దేవుని వాక్యానికి విధేయత చూపించనంటావు. నువ్వు ఎలా పంట వస్తుంది? ప్రేమను కోత కోయిన అంటున్నాడు అక్కడ. నీతి ఫలించాలంటాడు, నీతి రావట్లేదు, ఏది రావడం లేదు, ఊరిని బ్రతుకుతున్నామంతే. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదల్లో విత్తనములు చల్లుతున్నావు కానీ ఎక్కడ చల్లుతున్నావు అంటే ముళ్ళ ఉన్న అఫైర్స్ అలాగే ఉన్నాయి, ఏది మార్చలేదు, ఏ వ్యవహారం నువ్వు మార్చలేదు. నీ పాత వ్యవహారం ముళ్ళ తొప్పల వలె ఉన్నటువంటి నీ పాత వ్యవహారం ఏది మార్చుకోలేదు. విత్తనాలు వేస్తున్నావు, మార్చుకోకుండా నీ గుచ్చుతున్నటువంటి ముళ్ళ పొదలు ఏదైతే గుచ్చుతుందో ఆ పాపాన్ని అలాగే ఉంచుతున్నావు. ఏ ఎఫ్ఐఆర్ పూర్తిగా మార్చేసుకోవాలో పూర్తిగా మారిపోయింది. ముండ్ల పొదలలో విత్తకుండా మీ బీడు పొలమును దున్ను. మీ అంటున్నాడు అక్కడ, మీ బీడు నీ హృదయాన్ని దున్ను. నీకు అసలే నీ మనసులో కానీ వేదన లేదు, నీ ముఖంలో ఏడుపు లేదు, నీ ముఖంలో విచారం లేదు. నీకు బండ తెరిపోయి ఉన్నావు. నీ ముఖం ఎలా ఉందో నీ హృదయం అలాగే ఉన్నది, బండ తెరిపోయావు. ఏది తగ్గించుకోవట్లేదు, ఏది తీసేయట్లేదు. నీ యొక్క లోకాశలు పోలేదు, బంగారం మీద ఆశ పోలేదు, వస్తువుల మీద నీకు ఆశపోలేదు, దేని మీద నీకు ఆశపోలేదు, అలాగే ఉన్నావు. ఆ బీడు అలాగే ఉంది నీ హృదయం. కానీ వేతనాలు వేస్తున్నావు, ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. ఏం మార్పు నీ జీవితంలో రాలేదు. ఎలా పంట వస్తుంది? ఎంత వేషధారులుగా మనం తయారయ్యాము. పంట రాదు, పంట రాదు, పంట రాదు. ఎవరికి ఆశీర్వాదకరంగా ఉన్నావు? నీ దౌర్భాగ్యమైన స్థితిని మార్చుకోవడానికి నీకు ఇష్టం లేదు. ముండ్ల పొదలలో విత్తనములు చల్లగా మీ బీడు పొలమును దున్నుడి. మీ బీడు పొలము మీరు దున్నుకోవాలి, అది నీ పని, అది కొనసాగించడం. అవిధేయులై ఉండుట మానుకొని అవిధేయులై ఉండుట మానేసేయండి. మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంత నా ఉగ్రత అగ్ని వలె ఆయన ఉగ్రత అగ్ని వలె రాకుండా చూసుకో. చాలా కాలం అయిపోయింది నువ్వు అవిధేయత చూపించి.
అవిధేయతలో స్థిరమైపోయావంత. నీ జీవితమే ఒక అవిధేయత జీవితం. అవిధేయతలో కొనసాగుతున్నావు. నీకు భయం లేదు, భక్తి లేదు. ఏదో దేవుని సేవకుడు వచ్చినప్పుడు నమస్కారం చెప్పడం నీకు అలవాటు అయిపోయింది. దేవుడు అంటే భయం లేదు నీకు. ఎక్కడ జ్ఞానం వస్తారు? జ్ఞానం గలవారు ఇతరులను రక్షిస్తారు. కడపటి వారు మొదటి వారు అవుతారంట, మొదటి వారు కడపటి వారు అవుతారు. నీ కళ్ళు ఎదురుకుండా అనేక మంది కొత్త వాళ్ళు ఇతరులను రక్షిస్తానికి వస్తున్నప్పుడు నువ్వు ఇంకా భయం లేని దానిగానే ఉంటున్నావు, భయం లేని వాడిగా ఉంటున్నావు. ఎప్పుడు తొంతారు నీ హృదయాన్ని? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26 కోపపడుడి గాని పాపము చేయకుడి. కోపపడుడి గాని పాపము చేయకండి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కోపం అనేటటువంటి దాన్ని మనం డీల్ చేయకపోతే, సంప్రదించకపోతే ఆగ్రహంగా మారుతుంది. ఇక రకరకాల వ్రేళ్ళు ఓడల్లాగా మన చుట్టూ చేరు. మత్సరము, వ్యసనము ఈ కోపం నుంచే వస్తాయి. ఇవన్నీ చిన్నది ఏదన్నా జరిగిందంటే వెంటనే వ్యసనం పడటం, కోపాన్ని వ్రేళ్లతో సహా మనం లాగేసేయాలి. ఈ కోపం అనేది నాకు అసలు ఉండకూడదు ప్రభు అనుకోవాలని, అది రక్షణ కొనసాగించుకోవాలంటే దాని గురించి ఒక ఉపవాసమైన ఉండి పశ్చాత్తాపడి బతిమాలుకోవాలి. ఎందుకు నాకు ఎందుకు కోపం వస్తుంది ప్రభు? ఎందుకు నేను విశ్వాసాన్ని చెప్పుకుంటున్నాను కదా. దీనత్వం ఎక్కడ వస్తుంది నీకు కోపం ఉన్నప్పుడు? నిలువెళ్ళకు మాట కోపమే. అవతల వాళ్ళు తప్పు చేశారు, నువ్వు కోపపడుతున్నావు. మనం నేర్చుకునేది ఏంటి? అవతల వాళ్ళు తప్పు చేసినా నువ్వు కోపపడకూడదు. అదే వెంటనే కోపం వస్తుంది. మరి నువ్వు ఎందుకు ఎలాగన్నావు? ఏంటిది విర్రవీగుడు మాటలు? నువ్వు ఎలాగన్నావు కానీ ఇలాగన్నాను, నువ్వు నాకు కోపం రప్పించేదాను నీవే అని మొదలెడతావు. ఎందుకు ఇది ఈ కొట్లాట? ఎందుకు ఈ వేషం? ఎందుకు ఈ కోపం? దానికి వ్యతిరేకమైనది ప్రభువా నాకు ఇవ్వండి. దున్ను, సరిగ్గా దున్ను. నీకు బాధ వచ్చే వరకు కూడా దున్ను. నాగలి పెట్టు నీ హృదయం మీద. ఆయన సందర్భం కూర్చో. ఏం మాట్లాడతాడు కనుకో, అది నీ డైరీలో రాసుకో. దేవుడు ఎలా మాట్లాడాడు ఈ రోజున. నీ సొంత రక్షణను సరిగా కొనసాగి. మొట్టమొదటి ఏం చెప్పాడు దేవుడు? ఆదాముకి ఏం చెప్పాడు? నువ్వు చెమటతో భూమిని శుచిపరచుకోవాలి. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం సంపాదించు. దేవుని దగ్గర నుంచి ఒక మాట కావాలంటే చెమట కార్చాలి. నీవు నడుము వంచాలి, అంత మోకాళ్ళు వంచాలి, అంత దేవుని సన్నిధిలో కూర్చోవాలి. కష్టమే అయినప్పుడు కూర్చోవాలి. చెమట కారిస్తే ఎంత కష్టమో ఆయన ఇచ్చేటటువంటి ఒక వాక్యం నువ్వు సంపాదించుకోవడం అంత కష్టం. అదే ఆహారం నీకు. ఆయన యొక్క వాక్యం ప్రభువా నాతో మాట్లాడు, ఒక మాట మాట్లాడు. ఆ మాట మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన వాడు జీవించును. తప్పకుండా బతకడం అవుతుంది. ఒక్క మాట సంపాదించలేకపోతున్నాం. ప్రతి దినాలు వెళ్ళిపోతున్నాం. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. ఏమి నేర్చుకుంటున్నప్పుడు? ఏం కొనసాగిస్తున్నాను? నీ రక్షణ ఎలా కొనసాగించుకో. తగ్గించుకుందాం మనం. తగ్గించుకొని ప్రభు నీ సన్నిధిలో కొద్దిసేపు మనం కూర్చుకుంటూ నువ్వేం మాట్లాడుతున్నావు వినగలట్టు నేను కొనసాగించుకున్నాను. నీ రక్షణ కొనసాగించకపోతే మరుగుజ్జులా తయారవుతాం. దేనికి పని జరిగిన దానిలా తయారవుతాం. ప్రార్థన చేసుకో. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ, సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.